వైఎస్ జయంతి ఉత్సవాలను వైసీపీ గాలికొదిలేసింది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి పేరు పార్టీ పెట్టుకుని ప్రతి సమావేశంలో ఆయన విగ్రహానికి పూలదండలు వేసి స్మరించిన పార్టీ పెద్దలు ఇప్పుడు మాత్రం మర్చిపోయినట్లు నటిస్తున్నారు. వైఎస్ ను కొడుకు జగన్ మర్చిపోయినా ఆయన కూతురు షర్మిల మాత్రం తండ్రి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయులను కూడా పిలిపించి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాల్లో కూడా రాజకీయం తప్పలేదు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టుకున్న జగన్ చాలా తెలివిగా దానికి యువజన, శ్రామిక, రైతు అని నామకరణం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలకు తండ్రి పేరు పెట్టుకున్నప్పటికీ 2-3 సంవత్సరాల తర్వాత తండ్రి ఫోటోను పక్కన పెట్టేసి జగన్ ఫోటోలను తెరపైకి తెచ్చారు. పైగా తల్లి విజయమ్మను గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించారు. ఇక చెల్లి షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆంధ్రాకు వచ్చారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. 2024 ఎన్నికల సమయంలో షర్మిల అన్నపై చేసిన విమర్శలు, వైఎస్ఆర్ వారసత్వం కూడా తనదేనని జగన్ చెప్పిన వైనం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. పైగా బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులంతా అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి, ఇతరులందరినీ జగనే కాపాడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా సోదరి షర్మిలతో పాటు వివేక కుమార్తె సునీత చేసిన ప్రచారం వైసీపీకి తీరని నష్టం కలిగించింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓటర్లు వైసీపీని పక్కన పెట్టేశారు. ఈ తరుణంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ జయంతి ఉత్సవాలను వైసీపీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాత్రమే జరిగాయి. ఇడుపులపాయలో ఎప్పటి మాదిరిగానే తండ్రి సమాధి వద్ద జగన్ నివాళులర్పించి విజయవాడకు వచ్చేశారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఎక్కడా కూడా రాజశేఖర రెడ్డి జయంతోత్సవాలను వైసీపీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల మాత్రం జయంతోత్సవాలను నిర్వహించడంతోనే రాబోయే 5 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర బలంగా నిర్వహిస్తానని కాంగ్రెస్ శ్రేణులకు సంకేతాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఆమె తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు, ఆత్మీయులను పిలిపించి జయంతోత్సవాల సభ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు కాంగ్రెస్ పార్టీతో కలిపి జయంతోత్సవాలను నిర్వహించారు. రాజశేఖర రెడ్డి లెగసీని తాను కొనసాగిస్తున్నారని చెప్పటమే కాకుండా ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని షర్మిల నిరూపించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం షర్మిల, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సందేశాలను ఇప్పించారు. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మాత్రం ఏడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారు. పార్టీ అధికారాన్ని కోల్పోతే ఇంత నిర్లక్ష్యమా అని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. పైగా వైఎస్ ఆత్మబంధువు అయిన కేవీపీ రామచంద్రరావు, వైసీపీలోని పలువురు మాజీ మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని, 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కూడా ప్రకటించారు. ఇప్పుడు కేవీపీ వ్యాఖ్యలు వైసీపీలో గుబులు రేపుతున్నాయి.